నిరంతర పరిపాలన ఇది. ఇంతవరకు 3 నెలలు అయింది, డబ్బులు పడలా, వడ్డ డబ్బులు. ఈ లంజోడికి ఇంకేంటి ఏడు చేసేది? ఈడు తప్పుడు లంజా కొడుకు నన్ను అడిగితే. ఈడు అంత తప్పుడు నా కొడుకు దేశంలో లేడు. ఆడు ఏం చేసినా ఆడు పనికిరాని నా కొడుకు నన్ను అడిగితే. ఈడు ఎత్తే ఉంటావా మనం? ఈ దేశంలో కాదు, ఇతర దేశాలు కూడా ఎవడ చేయడు మాకు. ఇటువంటి దుర్మార్గ పరిపాలన ఎక్కడ ఉందంటే ఎక్కడా లేదు, దేశంలోనే లేదు. చంద్రబాబు ఎవరు వస్తారో ఈడు ఎత్తే ఉంటావా మనం? ఈ దేశంలో కాదు, ఇతర దేశాలు కూడా ఎవడ చేయడు మాకు. ఇతర దేశాలకు కూడా పోతే కూడా ఏమి రావు. ఈ దేశం నుంచి వచ్చిన నా కొడుకులకి ఎవరికెత్తాడు అసలు ఉద్యోగం? ఎవడెవడు. ఇటువంటి దుర్మార్గ పరిపాలన ఎక్కడ ఉందంటే ఎక్కడా లేదు, దేశంలోనే లేదు. నిరంతర పరిపాలన ఇది. ఇంతవరకు 3 నెలలు అయింది, డబ్బులు పడలా, వడ్డ డబ్బులు. ఈ లంజోడికి ఇంకేంటి ఏడు చేసేది? ఈడు తప్పుడు లంజా కొడుకు నన్ను అడిగితే. ఈడు అంత తప్పుడు నా కొడుకు దేశంలో లేడు. ఏమవుదో ఆడు ఏం చేసినా ఆడు పనికిరాని నా కొడుకు నన్ను అడిగితే. రైతులకి ఏంటి? అన్నిటికీ ఇబ్బంది. అన్ని నిత్యావసర వస్తువులు అన్ని పెంచాడు. రాజధాని లేదు, పోలవరం లేదు, రోడ్లు లేవు. ఏంటి చేసింది? దేనికి చేశాడు? ఏం చేశాడు? పోనీ ఎవరికి న్యాయం చేశాడు చెప్పమానండి. ఒక్కదానికి న్యాయం చేశానని చెప్పమని. దేనికన్నా ఒక్క రోడ్ లేదు. రాజధాని ఏదంటే లేదు. మరి ఇప్పుడు గెలుస్తారంటారా పైన టీడీపీ? ఖచ్చితంగా గెలుస్తుంది, అందులో సమస్య లేదు. 99% మొత్తం ఇక్కడ కాగిత కృష్ణప్రసాద్ రాము గారు లేదు, ఈము గారు లేదు. ఇప్పుడు ఈ మంచోడు అయినా ఆడికైతే ఓటు ఏమవుద్ది? ఈ మంచోడికి వేసినా సన్నాచోడికి వెళ్తుందా? సన్నాచోడు ఎవడంటే జగనం. ఇబ్బందిగా ఉంది, బాగా ఇబ్బంది. ఏంటి? పనికి మాలినోడు అసలు నన్ను అడిగితే. ఎందుకు పనికిరాని లెక్క అసలు. ఇప్పుడు మంచిదనం చేస్తే మంచి అని చెప్పుకోవచ్చు. వాళ్ళ నాన్న చేశాడు, బాగా చేశాడు. అంతకన్నా బాగా చేస్తాడు అనుకున్నాం మనం. వీడు ఇంత ఇదిగా చేస్తాడని ఎవడు అనుకోలే, ఊహించుకోలేదు కూడా జనమే. 190 మంది నీకు ఎవరు చెప్పినా, ఏమైనా పనికి మళ్ళీ వాళ్ళు ఎవరైనా చెప్తే అప్పుడు అక్కడ కూకున్నది కూడా నీకేం చెప్పిందో నాకు తెలియదు. 2,70,000 రూపాయలు మేము మా గవర్నమెంట్లో ఇచ్చాం ఆవిడకి. హెల్త్ ఇది వస్తే, క్యాన్సర్ వస్తే. ఇప్పుడు ఏదన్నా చెప్తే చెప్పొచ్చు. ఏంటి ఈ 18,000 ఎంత అతనాడుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేసాడు. అదేమీ లేదు. మళ్ళీ ఈ సంవత్సరం ఏదో నొక్కాడు బట్టనం, అక్కడ ఏమో ఇత్తులు లేక పుత్తి అయింది అక్కడ.